మోహనమదిలో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎంతో ఇంట్రెస్టింగ్ వీడియోతోని మీ ముందుకు వచ్చామండి. మా ఈ ఫార్మింగ్ జర్నీ అప్రాక్సిమేట్గా 5 years బ్యాక్ స్టార్ట్ చేశాము. అయితే ఇనీషియల్గా ఈ ల్యాండ్ తీసుకున్నప్పుడు, ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతో నెగిటివిటీ వచ్చింది. అందరూ ఫార్మింగ్ వదిలేస్తుంటే మీరేంటి రివర్స్గా సిటీ నుంచి ఊరికెళ్ళి ఫార్మింగ్ స్టార్ట్ చేస్తూ అంటారు, ఇంత డబ్బులు పెట్టి ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కొనటం అవసరమా? స్టార్టింగ్లో అంతా కలర్ఫుల్గా అంతా ఇంట్రెస్టింగ్గా బాగానే ఉంటుంది. కొద్ది నెలల తర్వాత మీకే ఇంట్రెస్ట్ పోతుంది, దానికి ఇంతలాగా ఖర్చు పెడతాం అవసరమా అని చాలామంది చాలా సందర్భాల్లో మమ్మల్ని డిస్కరేజ్ చేయటం జరిగింది. ఇప్పుడున్న సిట్యువేషన్లో మనకంటూ ఒక ఫామ్ ల్యాండ్ ఉంటే వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్, స్పెషలీ మా పర్సనల్గా మాకు నచ్చిన టాప్ 10 విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకుంటాము. ఈ కార్పొరేట్ జాబుల్లో వర్క్ స్ట్రెస్ గురించి మీ అందరికీ తెలిసిందే. వీక్ డే అంతా స్ట్రెస్కి గురవుతూ ఆ సిటీ ట్రాఫిక్లో ఆ పొల్యూషన్లో తిరుగుతూ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే మనం ఈ ఫామ్ తీసుకున్నాక మా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయండి. ప్రతి శని ఆదివారం ఇలా నేచర్లో గడుపుతుంటే ఆ 5 రోజులు పడ్డ కష్టము, వర్క్ స్ట్రెస్ అన్నీ మర్చిపోయి ఒక కొత్త ఎనర్జీ మనలో పుట్టుకొస్తుందండి. మనం డబ్బులు సంపాదించాలంటే వర్క్ చేయక తప్పదు, వర్క్ చేస్తే స్ట్రెస్ కూడా తప్పదు. కానీ ఈ స్ట్రెస్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. మాకైతే ఈ ప్రకృతి మధ్యలో ఈ శని ఆదివారం 2 రోజులు గడిపితే మళ్ళీ ఎనర్జీ అంతా రీజువినేట్ అయ్యి నెక్స్ట్ 5 days యుద్ధానికి సిద్ధంగా అయిపోతాం అన్నమాట. ఇంత అదృష్టం ఎవరికన్నా ఉంటుందా? పప్పాయ తింటూ రెయిన్బోని ఆస్వాదిస్తూ. వావ్, భలే ఉంది కదా, సూపర్. అచ్చదా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, విమెన్ కన్సీవ్ అవ్వకపోవటం, పిల్లల ఎదుగుదల ప్రాబ్లము, ఎన్నో రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం మీరు తినే ఫుడ్లోనే ఉందంటే నమ్ముతారా? ఇది అక్షరాల నిజమండి. మార్కెట్లో దొరికే కూరగాయలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, ఎంతో భయంకరమైన రసాయనాలతో పెంచుతున్నారు. పంటకి పురుగు పట్టకుండా ఎంతో హానికరమైన పురుగుల మందు కొట్టి వాటిని చంపుతున్నారు. ఈల్డ్ బాగా రావాలి, మార్కెట్లో ఎక్కువ ధర పెట్టి అమ్మాలంటే పండు కానివ్వండి, వెజిటేబుల్ కానివ్వండి, చూడటానికి చాలా అందంగా మచ్చ లేకుండా ఉండాలన్నమాట. అందుకే అంతులేని పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారు, భూమిలో ఏమో కెమికల్ ఫర్టిలైజర్స్ వేస్తారు, అన్నీ నీట్గా ప్యాక్ చేసి మనకి సూపర్ మార్కెట్లో పెడతారు. మనమేమో వావ్, ఇది తింటే చాలా హెల్దీ, దీంతో పప్పు వండుకోవచ్చు, దీంతో ఫ్రై వండుకోవచ్చు అని కూరగాయలన్నీ తెచ్చుకుని ఎంతో హెల్దీగా తింటున్నామని ఫీల్ అవుతామండి. నిజానికి అది హెల్దీ కాదు, విషంతో సమానమే అని గుర్తుపెట్టుకోండి. గడిచిన 4 సంవత్సరాల నుంచి మేము తినే ప్రతి ఒక్క కూరగాయ కూడా మా ఫామ్ నుంచి వచ్చిందే. ఎటువంటి రసాయనాలు వాడకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాము. మనకి సూపర్ మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క కూరగాయ కూడా మనం పండించుకోగలమండి. మనం హెల్తీగా ఉండి మన పిల్లల్ని హెల్తీగా పెంచాలంటే ఈ విషపూరితమైన ఆహారంకి ఫుల్ స్టాప్ పెట్టి మనం తినే కూరగాయలు మనమే పెంచుకోవాలని ఈ ఫామ్ తీసుకోవటం జరిగింది. బ్రోకలీ చూసారా, నా కోసం వెయిట్ చేస్తుంది. నేను వచ్చిన వేళ ఎగ్జాటిక్ వెరైటీస్ వస్తాయండి ఫామ్లో. నువ్వు వస్తావని నేను వస్తే బచ్చల కూర అయితే గోంగూర తెస్తారు అంతే. ఇదైతే అసలు నేను ఎక్స్పెక్ట్ చెయ్యని ఫలితం దొరికిందనే చెప్పాలి. నేను ఈ ఫామ్ ల్యాండ్ కొన్నప్పుడు అవుట్ ఆఫ్ ప్యాషనే కొన్నానండి, ఏ ఫలితమో ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఆల్మోస్ట్ ఒక 1 year తిరగటం జరిగింది. సిటీకి నలుమూలలా ఎక్స్ప్లోర్ చేసి రేట్లు కనుక్కుని మనకి సెట్ అవుతుందా లేదా అనే ఆలోచనలోనే సంవత్సరం గడిచిపోయింది. అయితే ఆ సంవత్సరంలోనే రేట్లు డబుల్ అయిపోయాయండి. స్పెషలీ కోవిడ్ తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్రైజెస్ అనేవి చాలా పెరిగిపోయాయి. అప్పుడు మన ఈ ల్యాండ్ చూశాక అన్ని విధాలా సెట్ అవుతుంది అని, బడ్జెట్ కూడా సెట్ అవుతుందని కొనటం జరిగింది. ఇప్పుడు ప్రైజెస్కి, నేను కొన్న ప్రైజెస్కి అసలు పొంతన లేదండి. చూస్తూనే డబుల్ అయిపోయింది, డబుల్ నుంచి ట్రిపుల్ అయిపోయింది. సో ఈ కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు నేను చాలా హ్యాపీ. మేము పొలంలో ఉన్నంతసేపు గ్యాడ్జెట్ ఫ్రీగా ఉంటాము. మొక్కల్లో తిరుగుతూ, మొక్కల గురించి మాట్లాడుతూ,
గత వారంలో జరిగిన విశేషాలన్నీ మాట్లాడుకుంటూ హ్యాపీగా గేమ్స్ ఆడుతూ ఫామ్లో టైం స్పెండ్ చేస్తాము. సిటీలో ఉన్నంతసేపు నేనేమో వర్క్ బిజీ, శైలజేమో ఇంటి పనులు డ్యాన్స్ క్లాసెస్తో బిజీ, అషీరా ఏమో పాపము స్కూలు, ఇంటికి రాగానే చదువు. ఈ మధ్య ఓబాకేషన్ స్టార్ట్ చేసింది. అది అయిపోగానే కొంచెం సేపు ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది. నైట్ పడుకునేటప్పుడు డిన్నర్ టేబుల్ మీద కూర్చుని మాట్లాడుకుంటుంది తప్పితే రోజంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాము. అందుకే మేము ఫామ్ రాగానే ఫోన్స్, గ్యాడ్జెట్స్ అన్నీ పక్కన పడేసి ఫ్యామిలీతోటి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాము. నర్సవ్వ వాళ్ళ మనవరాళ్ళతోటి స్నేక్స్ అండ్ లాడర్స్ ఆడుకుంటారు. ఏం ఆడుతున్నారా? తెలుగులో ఏమంటారా స్నేక్స్ అండ్ లాడర్స్ ని? తెలీదా? మీరు ఏమంటారా గేమ్ ని? వైకుంఠపాళి. వైకుంఠపాళి. వైకుంఠపాలి లేదు, వైకుంఠ ఇదేమన్నా లేదు. ఏంటంటే స్నేక్స్ అండ్ లాడర్స్ పాంపటం అంటాం. వైకుంఠపాళి అని కూడా అంటారు. పాంపటం. కామెంట్ చేయండి వైకుంఠపాళి అంటారో లేదు. ఇంత చిన్న వయసులోనే అషీరాకి ఫామ్ లైఫ్, విలేజ్ లైఫ్ అంటే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయించగలుగుతున్నాము. మేమంటే చిన్నప్పుడు మా ఫాదరు, మదరు వాళ్ళ విలేజెస్కి తీసుకెళ్ళి పొలాల మధ్యలో తిప్పి అవన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి మాకు ఇంత మాత్రమైనా తెలుసు. కానీ ఇప్పటి పిల్లలకి ఎంతమందికి ఉంటుందండి అలా ఊర్లు వెళ్ళే అదృష్టం? ఇప్పుడు పాపం ఊర్లు లేవు, ఊర్లో జనాలు కూడా లేరు. హార్వెస్ట్లని ముగించాము. పదాశిరా, లెట్స్ ప్యాక్ అప్, లెట్స్ గో. ఏమిటి మరి సొద్దుని చూస్తున్నావు? అలా ఏంట నవ్వుతుంది? ఈరోజు వర్షం పడుతుందని డాడీని పేపర్ బోట్ చేయమని చేశారు. ఫస్ట్ నేను అది బోట్ లాగా లేదు, వచ్చేయి దాన్ని షేప్ చేయి ఫస్ట్. వచ్చారా? ఇలాంటి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుందని మీరు ఎప్పుడు ఊహించుండరు. శని ఆదివారం వచ్చిందంటే ఏ పబ్బులోనూ, డిన్నర్లోనూ, ఫ్రెండ్స్ అని, అవుటింగ్ అని అలా ఖచ్చితంగా శని ఆదివారం బయటే ఉంటాము అంటే మ్యాక్సిమం నేనండి, శైలజ కాదు. ఇలా బయటకు వెళ్ళి డబ్బులు చాలానే తగిలేశాను. మండే మార్నింగ్ వరకు ఆ వీకెండ్ వైబ్ నడిచేదన్నమాట. సో అలా ఆ స్టేజ్ అంతా దాటుకొచ్చి ఇప్పుడు ఇలా మొక్కల మధ్యలోనూ, పిట్టల మధ్యలోనూ తిరుగుతుంటే మనసుకి ప్రశాంతత, ఆ పార్టీలకని తిరగటానికి ఖర్చు పెట్టే డబ్బు కూడా ఆదా అవుతుంది. ఎక్సైట్మెంట్ అదిగో, ఈ ఎక్సైట్మెంట్ చూడండి. వచ్చేసింది. ఒక 2 years నుంచి కూరగాయలే కాకుండా పసుపు, కందులు ఇలాంటివి కూడా మన ఫామ్లో పండిస్తున్నాము. అయితే మనం తినేవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడి నుంచే తెచ్చుకోవాలన్న ఏమండి. అయితే మనం ఎంత ప్లాన్ చేసినా, ఎంత కష్టపడినా కూడా అన్నీ పండించలేము. కొన్నిటికి వాతావరణం సహకరించకపోతే కొన్నిటికి భూమి సహకరించదు. అందుకనే మేము పండించిన ఎక్సెస్ ఏదైతే ఉందో అది ఇక్కడ రైతులతోని బాటర్ సిస్టమ్ లాగా ఎక్స్చేంజ్ చేసుకుంటాము. రైస్, కార్న్, కొన్నిసార్లు సన్ఫ్లవర్ సీడ్స్ మా ప్రొడ్యూస్తోని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఒక అడ్వెంచర్కి వెళ్తున్నానండి, ఫస్ట్ టైం. ఈ ఊర్లో దసరాకి పాలపిట్టను చూస్తానికి ఊరందరూ కలిసి వెళ్తారంట, అలా చిన్న ఫారెస్ట్లోకి. సో నేను కూడా వెళ్తున్నాను వాళ్ళతోని. శైలు వాళ్ళు రావట్లేదు, నేనే వెళ్తున్నాను. సో పాలపిట్ట కనిపిస్తుందా లేదా చూద్దాం. వెరీ ఎక్సైటెడ్. ఇలా విలేజ్లో వీళ్ళు చేసే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కానివ్వండి, వీళ్ళ కల్చర్ కానివ్వండి, మనం డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడ మా ఊర్లో అయితే దసరా ఒకటి, సంక్రాంతి ఒకటి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. అయితే అన్ని ఊర్లలాగే మా ఊర్లో కూడా యూత్ అందరు కూడా వర్క్ కోసం అనేసి హైదరాబాద్ అని, బెంగళూరు అని డిఫరెంట్ స్టేట్స్లో, సిటీస్లో సెటిల్ అయ్యారనమాట. కానీ ఈ 2 పండుగలకి మాత్రం ఎక్కడున్నా సరే అందరూ కూడా విలేజ్కి వస్తారు. ఈ ఫెస్టివల్ టైంలో మాత్రం విలేజ్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది.
ఈ విలేజ్లో అయితే ఖచ్చితంగా అందరూ కొత్త బట్టలు, కొత్త బాటిల్స్ 2 ఇంట్లో ఉండాల్సిందే. మేము ఈ విలేజ్కి వచ్చి 5 ఇయర్స్ అవుతుందని చెప్పాను కదండి. అప్పటి నుంచి కూడా ఎంతోమంది పరిచయం అయ్యారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పరిచయమే. అయితే ఈవినింగ్ అయితే అందరూ ఒకసారి ఒక అడుగు వచ్చి పలకరించి వెళ్తూ ఉంటారనమాట. ఇలా ఊరు కాని ఊరు వచ్చినా కూడా మేము స్ట్రేంజర్ లాగా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదండి. అసలు మేము ఇక్కడికి వచ్చే ముందర ఒక్క పర్సన్ కూడా తెలీదు. ఈ ఊరు కాదు కదా, ఈ చుట్టుపక్కల ఊర్లో కూడా ఎవరూ తెలియదు అనమాట. అయినా కానీ ఆ స్ట్రేంజర్ ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. అందరూ కూడా చాలా లవ్ అండ్ అఫెక్షనేట్గా ఆప్యాయంగా పలకరిస్తారు. అయితే ఇది పక్కా తెలంగాణ విలేజ్ కదండి. మాట సాఫ్ట్గా ఉండకపోయినా సరే మనుషులు మాత్రం సాఫ్ట్గానే ఉంటారు. మనం ఈ ఫార్మింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంప్రూవ్ అయిందండి. మనం రెగ్యులర్గా ఇంట్లో చేయని పనులు ఫామ్లో ఖచ్చితంగా చేస్తాము. అండ్ ఫార్మింగ్ రిలేటెడ్ మొక్కలు పెడతాం కానివ్వండి, హార్వెస్ట్ కానివ్వండి, కలుపు పని కానివ్వండి, చాలా పనులు ఉంటాయి అన్నమాట ఫామ్లో. బేసిక్గా మనకి సిటీలో ఫిజికల్ పని అనేది చాలా తక్కువ. ఆఖరికి చాలామంది వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అయితే ఫామ్కి వస్తే మెంటల్ పీస్ ఉంటుంది కానీ ఫిజికల్ స్ట్రెయిన్ అయితే ఉంటుంది. కానీ అది మంచికే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పనులన్నీ చాలా ఇష్టంగా చేస్తాము, ఆడుతూ పాడుతూ చేస్తుంటాం కాబట్టి అది కష్టంగా కాకుండా ఇష్టంగా ఉంటుంది. కాకపోతే మేము ఇప్పటికీ చాలా మట్టికి మా నరసవ్వ పైనే ఆధారపడి ఉంటామండి. ఈ ఫిజికల్ పనులు మ్యాక్సిమమ్ వాళ్ళే చేస్తారనమాట. ఏదో మాకు కుదిరినప్పుడు మేము కూడా ఒక చెయ్యి వేస్తాం జరుగుతుంది. ఇది ఫామ్లో నా ఫేవరెట్ పార్ట్ అండి. నాకు నేచర్ అన్నా యానిమల్స్ అన్నా చాలా ఇష్టం. ఈవినింగ్ బర్డ్స్ అలా వెళ్తుంటే అలా చూస్తూనే ఉండిపోతాను. పిచ్చుకలు, ప్యారెట్స్, మన ఫామ్లో కామన్గా కనపడేది కింగ్ ఫిషర్ బర్డ్స్, 4 గ్రే హార్న్బిల్స్ ఉన్నాయి. అరే బ్రౌనీ గాడు, అయ్యో అయ్యయ్యో, బ్రౌనీ గాడు. అరే బ్రౌనీగా, ఆ చెట్టు మీదకి వెళ్ళి ఉంది. ఏంట్రా బ్రౌనీ గాడు ఇంత ఇంట్రెస్టింగ్గా చూస్తుంటే. అయ్యయ్యో, అన్నిటినీ తరివేసి. బ్యూటిఫుల్ హౌస్. చాలా ఇదైంది. ఏదో పెద్ద ప్లాన్ చేసి నెట్ వేసినట్టు ఈ బ్లాంకెట్ వేస్తే కానీ దొరకలేదు. వదిలేసిన త్వరగా. పాపం స్టక్ అయిపోయింది. అలా స్టక్ అయింది. ఇది ఎక్కడ రిలీజ్ చేస్తున్నట్టు ఇక్కడ అయ్యో వెళ్ళిపోయింది కూడా, నేను చూడలేదు. ఆగు ఆగు. 2 తలల పాము అంటారు కదా, అది యాక్చువల్లీ ఇది 2 తలలు ఉండవు, ఒకటే తల. అయ్యో, ఆల్మోస్ట్. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి. సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాము. అంతవరకు ఎంజాయ్ యువర్ గార్డెనింగ్.